స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ త్రాగడం క్యాన్సర్ కారణమవుతుంది, ప్రాణాలను హరిస్తుంది. లిక్కర్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. చెప్పురా అర్జున్. ఎక్కడ ఉన్నావురా కార్తీక్? ఊరికే బీచ్కి వచ్చారా అలా? నీ పని బాగుందిరా. సరే ఓకేరా. కానీ ఎగ్జామ్స్ ఎలా రాసావు? పర్లేదురా. సరే ఇంటికి రారా మరి. సరేరా. హైరా గేట్ వేసి వస్తా. వెళ్దామా? అక్కడ ఏదో టీ షాప్ ఉన్నట్టుందిరా. అక్కడ ఆ షాప్కి అయితే నేను రాను రా, మనీ ఇవ్వాలి, నువ్వు వెళ్ళు. అవునా? సరే అయితే ఎక్కడే ఉండు, నేను వెళ్ళేసి వస్తా. సరే వెళ్ళరా. బాబాయ్ 2 టీ ఇవ్వా? ఏమైందిరా? టీ తీసుకుని వస్తా. వాళ్ళు నాకు ఇచ్చే కప్పు నువ్వు ఇంటికి తీసుకుంటున్నావు. ఏంది అర్థమైంది నట్టగా? వాళ్ళు నన్ను తోసేశారా, అందుకే బాధతో వచ్చేసాను. వీడేనా నేను కొట్టింది? వీడే. మళ్ళా నువ్వెవడురా? ఏందిరా? ఏంటి మా ఊడి మీద చేయాలి? వదిలే రారా, వదిలేసి.
చెప్పురా విశ్వ. బయటికి రారా. సరే వస్తున్నారా. ఏం చేస్తున్నావు లోపల? తింటున్నారా, వస్తున్నా. సరే. ఏం ఆర్డర్ పెడుతున్నావురా? ఏదో స్టాటస్ చూస్తున్నారా. అర్జున్ గారు రాలేదా? వాడు లేడురా, ఊరెళ్ళాడు. టైం పట్టిద్ది వచ్చేసరికి. ఎవరా మెను ఈరోజు అన్ని సాగడి ఇప్పిస్తాడు. ఎరా ఇప్పి. సరే కానీ చూద్దాం. ఎరా ఏమంటావు? సరే. అరే నాకు పిజ్జా కావాలరా. కాదు మరి నీకు? పిజ్జా కావాలరా. సరే ఏదో ఒకటి చెప్పు. ఏం సంగతి? చెప్పాలి. ఒక్క నిమిషం, ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. వాడు ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగానే ఉంటాడా? మనోడికి ఏమైందంటే ఆన్లైన్లో అమ్మాయి పరిచయం అయింది. అమ్మాయి ఎవరో తెలియదు, అమ్మాయి ఫేస్ తెలియదు, అమ్మాయి డీటెయిల్స్ తెలియదు. చిన్నగా ఫ్రెండ్స్ అయ్యారు ఇద్దరు. మనోడు కూడా మంచిగా ఫ్రెండ్షిప్ చేశాడు. అమ్మాయి ఏం చేస్తుందో తెలియదు కానీ మనోడైతే లవ్ చేస్తున్నాడు. ఎప్పుడు అమ్మాయితో ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు. సరే 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 కానీ తిన్నావా? ఏం చేస్తున్నావు? తిన్నా ఇప్పుడే. నేను తర్వాత చేస్తా. ఇక్కడ బట్టలు బాగానే ఉంటాయి అంటారా? పర్లేదురా, బాగానే ఉంటాయి. ఇంతకుముందు రోడ్డు మీద వెళ్తూ చూసారా? లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ వెళ్ళలేదు. నేను ఒకసారి వచ్చాను, పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకేంట్రా మరి విశేషాలు? ఏం లేదురా. ఇది బాగుంది అనుకుంటా. ఏంటి ఇక్కడ ఆగినావు? డ్రెస్ బాగుంది కదా అని చూస్తున్నారా? ఈ డ్రెస్ నీకెందుకురా? బాగుంది కదరా. ఈ డ్రెస్ ఎవరికిరా? మా లవర్ బర్త్డే రా, అమ్మాయికి తీసుకుందామని. బాగుంది కదరా? అవును, బాగుంది. ఒక్క నిమిషం, అమ్మాయికి ఫోటో పెడతా. ఎక్కడున్నావు? ఫోన్ లేదు, మెసేజ్ లేదు. కుదరడం లేదు. మనం ఎప్పుడు మీట్ అయ్యే దగ్గరకు రా. లేదు, ఇక మీదట రాను నేను. ఏమైంది? నాకు కాల్స్ మెసేజెస్ చేయకు. నేను ఇంకొక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. అదేంటి? నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు. వాడితోనే నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఇకపై నన్ను మర్చిపో. మనం దిగిన ఫొటోస్, వీడియోస్ డిలీట్ చేయి. నేను నిన్ను బ్లాక్ చేసేస్తున్నా. నా నెంబర్ డిలీట్ చేయి. ఇకపై నన్ను మర్చిపో. మనం దిగిన ఫొటోస్, వీడియోస్ డిలీట్ చేయి. నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు. వాడితోనే నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. అలా అన్నప్పటి నుంచి వాడు ఒంటరిగా ఉండటం స్టార్ట్ చేశాడు. అందరికీ దూరంగా ఉండి ఒంటరితనాన్ని అలవాటు చేసుకున్నాడు. ఆ తర్వాతే అర్జున్ గడి వల్ల ఇలా ఉన్నాడు. వెళ్దామా? వెళ్దాం పద. ఏంట్రా రాజుగాడు ఏం చేస్తున్నాడు అయితే? మరి జాబ్కి ట్రై చేస్తున్నాడు అనుకుంటారా? అవునా? ఏం జాబులు రో? ఏమోరా, గవర్నమెంట్ జాబ్ అనుకుంటారా? ఊరే వాడు బీటెక్కే చదవలేదు కదరా. బీటెక్ ఏందిరా, 10th ఫెయిల్ రా వాడు. మరి ఇంకేం జాబ్ రా? సరేరా, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. సరే, నాకు కూడా టైం అయిందిలే. సరే, నేను వెళ్తున్నా అయితే. సరే.
హలో చెప్పరా. అరే అర్జున్ గారు చనిపోయాడు రా. ఎప్పుడు రా? ఏం జరిగిందిరా? చంపేశారా. చంపేశారా. మనసంతా నీ ధ్యానం, ప్రతి పిలుపు ఒక తరుణం. మన స్నేహం గొప్ప రుణం, మన పయనామ అతి మధురం. నభుజము పైన చేయి వేసి నువ్వు నన్ను ముందుకు పంపించావు, ననిదంతే నిలిచినావు. ప్రదక్షిణం ఒక యుగమని నథునే గదిపవు. నే స్నేహానికి నేను బనీసనై నీ వెంటే వస్తుంటాను, నీ అదుగుల్లో అదుగస్తాను. నేను ఏదుస్తుంటే నవ్వి చెరుకు ఆతా బొమ్మ అయ్యావు. నన్ను విడచి నువ్వు దూరం పోయి బ్రతుకమంటున్నావు. నేను ఎట్లా బ్రతికే అది నీ భుజము పైన పడుకుంటూ ఉంటే కలనే మురుతుంటావు. నే స్నేహానికి నేను బనీసనై నీ వెంటే వస్తుంటాను, నీ అదుగులో అదుగేస్తాను. నేను ఏడుస్తుంటే నవ్వి చెరుకు ఆతా బొమ్మ అయ్యావు.
బ్రో నువ్వు అర్జున్ ఫ్రెండ్ కదా? అవును, మీకెలా తెలుసు? మీకు ఒక వీడియో చూపించాలి బ్రో. ఏంటది? ఏమైందిరా? ఏందిరా ఏమైందిరా? అక్కడ ఇద్దరు. ఆగు, ఏమైంది అసలు? ఆగు ఆగు చూపిస్తా. చిన్న పని కూడా చాలు కదరా మీకు? హలో విశ్వ, సాయిగాడు ఎక్కడ ఉన్నారా? గ్రౌండ్ దగ్గర ఉన్నాడు రా. హలో విశ్వ, చెప్పురా కార్తీక్. త్వరగా బండి తీసుకుంటారా. ఎక్కడ ఉన్నావు నువ్వు ఇప్పుడు? గ్రౌండ్ దగ్గర ఉన్నా. చిన్న పని కూడా చాలు కదరా మీకు? కార్తిక్ 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 రే కార్తిక్. అరే నీకేం కాలేదు కదరా? నాకేం కాలేదు, నువ్వు మళ్ళీ కలగనవా? ఏమైందిరా? ఏం కాలేదులే, చూసారా డాక్టర్ గారు? చూశాను. రండి రూమ్కి వెళ్దాం, చెప్తారా? సార్ ఏమైంది సార్ మా ఫ్రెండ్కి అసలు? అతనికి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? అలా ఏం లేదు సార్. వాళ్ళ అక్క చనిపోయిన కాడి నుండి అతను ఒంటరిగానే ఫీల్ అవుతున్నాడు. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటున్నాడు. పిచ్చి పిచ్చి కలలు అదే అతనికి సైకాట్రిక్ డిసార్డర్ అని అది రేర్ గా వస్తూ ఉంటుంది. అతను ఎక్కువ ఆలోచించడం వల్ల సడన్ గా
అన్బిహేవియర్ చేస్తా అన్బిహేవియర్ చేంజెస్గా ఉంటాయి. దానివల్ల ఇబ్బంది ఏం లేదు. ఒక 2 days అబ్జర్వేషన్లో పెట్టాము, చూసేసి డిశ్చార్జ్ చేద్దాము, మెడిసిన్ పెడదాము, వాడదాం. ఓకేనా? ఏం కాదులేదు, దానివల్ల ఇబ్బంది ఏం లేదు. చూద్దాం. ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళకి బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు దూరం అయినప్పుడు వచ్చే బాధతో మనం ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తామో అని ఈ సినిమాతో తెలియజేస్తున్నాము.